హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో మొత్తం పొలాలు, చెర్లు, కట్టలు, కుంటలు అన్నీ ఒక్కటి లేకుండా మొత్తం దైపికినాయి. అసలు ఇంత పెద్ద వర్షము చరిత్రలోనే ఫస్ట్ టైం ఇక్కడ వెంకటాపూర్ గ్రామంలో ఇంత పెద్దగా పడడం. మబ్బుల 5 గంటల నుంచి మినిమం ఇప్పటి వరకు 8 గంటల నుంచి కొడుతూనే ఉంది. ఇంకా ఇత్మార్ లేకుండా చూడండి, మొత్తం వెనక నది కాదు కనిపించేది, పొలాలు. చూడురే వర్షం కొడతలేదు అంటే దాని ప్రతాపం ఏందో చూపిస్తుంది కదా. ఏం నీళ్ళు ఇంతగానం వర్షం. ఫస్ట్ టైం ఇక్కడ వెంకటాపూర్లో ఫస్ట్ టైం ఇంతగానం వర్షం. ఏం నీళ్ళు పెద్ద నది పోతున్నట్టే పోతుంది ఇది. వావ్, ఏం వాటరు! రాత్రి 5 గంటల నుంచి కొడుతుంది, ఇటుమారు లేకుండా కొడుతుంది. చూడు, మొత్తం పొలాలన్నీ పెద్ద నది లెక్క మారిపోయినాయి. పక్కన వారేస్తే పొలం బిలం ఒక్క కోస కూడా కనిపిస్తలేదు ఇలా. ఫస్ట్ టైం ఇంతగానో వర్షం ఇక్కడ కొట్టడం. రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామము. ఇంకా వేరే ఊర్లలో ఇంకా కొడుతుండొచ్చేమో, కానీ ఈ ఊర్లో మాత్రం ఇంత వర్షం కొట్టడం ఫస్ట్ టైము. మామూలుగా పడతలేదు. మబ్బులు 5 గంటలకు స్టార్ట్ అయింది మినిమము. వెంకటాపూర్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇంతగానో వర్షం కొట్టడము. మామూలు కొడతలేదు వర్షం అయితే. తోవ మొత్తం పోరాకుండా అయిపోయింది, మొత్తం తోవ మీకని పోతున్నాయి నీళ్ళు, మొత్తం పొలాలకి నచ్చేస్తున్నాయి. చూడండి, ఏం వర్షం ఇది! మామూలు వర్షం కాదు, వెంకటాపూర్ చరిత్రలోనే ఇది అతిపెద్ద భారీ వర్షం. మొత్తం పొలాలు, కట్టలు, బిడ్డలు అన్నీ అయిపోయినాయి, చెరువు కూడా అయిపోయినాయి, ఊళ్ళో మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాయి. పొలాలు మొత్తం నిండి రోడ్ల మీదకి వచ్చేసినాయి. ఫస్ట్ టైం ఈ రోడ్డు మీద ఇంత వాటర్ రావడం. ఇది రామాయంపేట నుంచి దౌలతాబాద్ పోయే రోడ్ అనమాట. రామాయంపేట నుంచి దౌలతాబాద్ గజ్వేల్ పోయే రూట్ అన్నమాట ఇది. వెంకటాపూర్ గ్రామం, వెంకటాపూర్ సుతార్పల్లె మధ్యలో ఇది. రోడ్డు మీకని పోతున్నట్టే ఫస్ట్ టైం ఇది. ఇంత రోడ్డు మీకని పోతున్నట్టే ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి. ఇంత ఎప్పుడు పోలేదు. వర్షం అయితే కొట్టింది కానీ ఇంత భారీ వర్షం అయితే కొట్టలేదు.